ఆటో కార్మికులను సీఎం చంద్రబాబు మోసం చేశారు అంటూ ఆటో డ్రైవర్లు విజయవాడలో నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయకుండా కార్మికుల పొట్ట కొట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ఇచ్చిన పథకాలను దారి మళ్లించి కార్మికుల పొట్ట కొడుతూ ఉన్నారని ఆరోపించారు. ఓలా, ర్యాపిడో, ఊబర్ని రద్దు చేయాలి అంటూ డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్లు. ఆటో అండ్ మోటార్ కార్మికులకి 15,000 రూపాయలు ఇస్తా గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది వాహన మిత్ర పేరుతోటి. మీ ప్రతి డ్రైవర్కి 15,000 ఇస్తారని చెప్పేసి ఈ చేతకాని మాటలు మాట్లాడినటువంటి ప్రభుత్వాలు ఇప్పటివరకు ఆ దిశగా ఆలోచన చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా ఆటో అండ్ మోటార్ కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబాలకి కావాల్సిన మౌలిక సదుపాయాలు సంక్షేమ బోర్డు ద్వారా కల్పిస్తామని చెప్పి అన్నారు. ఆ దిశగా ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చారో హామీలు అమలు చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపడతామని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిక తెచ్చుకున్నాం.